తీగలాగితే డొంకంత కదులుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రత్యేకించి దేవాదాయ శాఖ సహాయ కమిషన్ కె శాంతి, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత జరుగుతోంది. ఇదేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. శాంతి వ్యవహారాలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో అధికారులు ఇచ్చిన నివేదికలు, శాంతికి సంబంధించి కొన్ని ఉల్లంఘనలు, ఆమెపై తీసుకున్న చర్యలు లాంటివి పేర్కొన్నారు అధికారులు. ఇవే ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. పెద్ద పెద్ద విషయాలను అంతగా పట్టించుకోకుండా ఏవో చిన్న అంశాలను మాత్రమే నివేదికలో అధికారులు పొందుపరిచారన్న టాక్ వినిపిస్తోంది. అయితే అధికారులు తయారు చేసిన నివేదికలోని కొన్ని అంశాలను చూస్తే 2021 ఆగస్టు 5న విశాఖలో దేవాదాయ శాఖ ఇన్ఛార్జు ఉప కమిషనర్గా ఉన్న పుష్పవర్ధన్పై శాంతి ఇసుక చల్లిన చర్యలు తీసుకోలేదన్నది అందులో ఒకటి. ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అధికారినిగా ఆమె ఉన్నప్పుడు వివిధ ఆలయాల పరిధిలోని దుకాణాల లీజులను పర్యవేక్షించలేదని, ఓ దుకాణాన్ని లీజుదారు కూల్చేస్తే తప్పుడు నివేదిక ఇచ్చారన్నది మరోటి. విశాఖలోనూ ఇదే తరహా లీజుల విషయాన్ని అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే శాంతి విశాఖ జిల్లా సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు లంకెలపాలెం వద్ద పరంతేసమ్మ ఆలయానికి చెందిన ఎకరా భూమిని వైసీపీ నేత బంధువు ఒకరు ఆక్రమించారు. అయితే ఆయనకే నెలకు 20,000కు అద్దెకు లీజుకి ఇవ్వాలని ఆమె ప్రతిపాదించారు. అప్పటి కమిషనర్ హరిజవహర్ లాల్ 11 ఏళ్ల కోసం లీజ్ మంజూరు చేశారు. ఇది అడ్డం పెట్టుకొని వైసీపీ నేత విశాఖ డైరీకి ఆ భూమిలో ఐస్ క్రీంల తయారీ యూనిట్ నిర్వహణకు సబ్లీజ్ ఇచ్చారు. ప్రతి నెల లక్షల్లో అద్దె తీసుకుంటున్నారు. దీన్ని అధికారులు తమ నివేదికలో ప్రస్తావించలేదు. ఇక విజయవాడ 1 టౌన్లో చల్లంరాజు సత్రానికి చెందిన 5వ నెంబర్ దుకాణాన్ని లీజుదారు 2గా విభజించి ఆ వెనుకున్న 500 గజాల స్థలాన్ని ఆక్రమించారు. మరొకరికి సబ్లీజ్కి ఇచ్చినా అన్నీ తెలిసిన శాంతి లూలూచి పడ్డారన్న ఆరోపణలున్నాయి. మంత్రికి ఇచ్చిన నివేదికలో దీన్ని గురించి ప్రస్తావించలేదు. అన్నిటికీ మించి ప్రేమ సమాజం భూముల వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డికి శాంతి సహకరించారన్న ఆరోపణలున్నాయి. దీనికి బదులుగానే పెద్ద ఎత్తున ఎంపీ నుంచి ఆమెకు సహాయ సహకారాలు అందాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా పెద్ద పెద్ద అంశాలను అధికారులు వదిలేసి చిన్నవాటి నివేదికలో ప్రస్తావించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.